గ్రూప్ 2 వాయిదాకు అవకాశం లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణలో ఏపీపీఎస్సీదే తుది నిర్ణయమని ఆయన తెలిపారు. గ్రూప్ 2 ప్రకటన నాడే మెయిన్స్ పరీక్ష తేదీలు ప్రకటించామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 డ్రాఫ్ట్ సిలబస్ను 6 నెలల ముందే వెల్లడించామని గుర్తు చేశారు. వాయిదా కోసం ధర్నాలు, ఆందోళనలు కేవలం కొన్ని శిక్షణా కేంద్రాలు చేస్తున్న పనేనని ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. గ్రూప్ 2లో ఈసారి భిన్నమైన ప్రశ్నల సరళి పరిచయం చేయడం శిక్షణా కేంద్రాలకు నచ్చలేదని ఆయన తెలిపారు. నిర్ణీత తేదీలపై మే 20, 21 తేదీల్లో గ్రూప్ 2 మెయిన్స్ ఉంటాయని ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. గ్రూప్ 2 ద్వారా భర్తీ చేసే పోస్టులు 982 ఉన్నాయని, కొత్త రాష్ట్రంలో సంఖ్యాపరంగా ఈ పోస్టులు ఎక్కువేనని ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 1:50 నిష్పత్తిలో స్క్రీనింగ్ ద్వారా మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. 49,100 మంది మెయిన్స్ పరీక్ష రాయనున్నారని తెలిపారు. మే 20, 21 తేదీల్లో గ్రూప్ 2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్షకు కంప్యూటర్లు సిద్ధం చేశామన్నారు. గ్రూప్ 2 వాయిదా వేస్తే ఆయా సంస్థలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఉదయ్ భాస్కర్ తెలిపారు. వాయిదా వల్ల భవిష్యత్తులో నిర్వహించే 32 ప్రకటనల పరీక్షలపై ప్రభావం ఉంటుందని, సిబ్బంది కొరత దృష్ట్యా వాయిదా చాలా భారం కలిగించే అంశమని ఏపీపీఎస్సీ చైర్మన్ స్పష్టం చేశారు.